అండ్ అలాగే ఇంకొక ప్రాబ్లమ్ గూడా మనం ఎక్కువ చూస్తుంటాం డాక్టర్. చాలా మంది ఫుడ్ ఇట్లా యెస్. స్ట్రెయిట్‌గా ఉంటుంది. సో, అట్లా ఉంటే ఏంటి ప్రాబ్లమ్ అసలు? ఏదైనా ఓకే. కరెక్ట్ యాహ్! చేసుకోవాలంటారా? సో, దీనికి ఫ్లాట్ ఫుట్ అంటాం. హ్మ్. సో, ఫ్లాట్ ఫుట్ అగైన్ మీరు చెప్పినట్టు హ్మ్. గ్రాండ్ పేరెంట్స్ మైట్ టెల్ ఇట్ ఈస్ గుడ్. బట్ సమ్ ఫ్యామిలీస్ ఆల్సో థింక్ ఇట్ ఈస్ నాట్ గుడ్. హ్మ్. ఓకే. దే డు నాట్ గెట్ గుడ్ లక్ అని అంటారు. హ్మ్. సో, అది అన్నీ ఇంపార్టెంట్ కాదు. ఇవంతా మిత్తే అంటారా? ఆ! మిత్తే అది. ఇలాంటివన్నీ? దానికి ఏం అవ్వదు. సో, ఫ్లాట్ ఫుట్ ఎంత కామన్ అంటే ఇఫ్ దేర్ ఆర్ 100 పీపుల్ సిట్టింగ్ ఇన్ ఎ హ్మ్. ఆడిటోరియం 30 పీపుల్ విల్ హావ్ ఫ్లాట్ ఫుట్. సో, 30% జనాల్లో ఫ్లాట్ ఫుట్ ఉంటది. కొందరికి ఎక్కువుంటది. కొందరికి తక్కువుంటది. ప్రాబ్లమ్ ఎప్పుడంటే ఇది ఫ్లెక్సిబిలిటీ కాల్ది తక్కువైపోతే ప్రాబ్లమ్ అది. సో, 99% పిల్లల్లో ఈ ఫ్లాట్ ఫుట్ యాస్ దే గ్రో అప్ టు 8 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఫార్మ్ అయిపోతది. అంటే హుహు. ఆర్చ్ వచ్చేస్తది. వి హ్మ్. టెల్ నార్మల్ ఫుట్ ఈస్ ఆర్చ్ ఫుట్. అవునవును. సో, చిన్నప్పుడు చూడగానే అందరి అందరి ఫ్లాట్ కాళ్ళు ఉంటాయి. అలాగే ఉంటాయి. ఫ్లాట్‌గుంటాయి. ఫ్యాట్ ఉంటది వాళ్ళ దగ్గర. ఫ్లాట్ విచ్ ఇస్ బికాస్ ఆఫ్ ఫ్యాట్. ఫ్యాట్. ఓకే. ఓకే. సో, దట్ ఫ్యాట్ డిసపియర్స్ హ్మ్. అండ్ ఆ ఆర్చ్ కనిపిస్తది. కానీ దానికి కొందరు పిల్లలకి ప్రాబ్లమ్ చేస్తాయి ఇవి. సో, హుహు. దానిలో వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ తక్కువుంటది. హ్మ్. సో, మేము వాళ్ళకి కొన్ని ఎక్సర్సైజ్ నేర్పిస్తాం. సమ్ హ్మ్. సెట్ ఆఫ్ 5 ఎక్సర్సైజెస్ విల్ బి దేర్. హ్మ్. ఆ 5 ఎక్సర్సైజ్ చేస్తే ఫ్లెక్సిబిలిటీ రిటర్న్ వస్తది. హ్మ్. ఫ్లెక్సిబిలిటీ వస్తే ఏం ట్రీట్మెంట్ అవసరం ఉండదు. హ్మ్. ఫ్లెక్సిబిలిటీ రాలేకపోతే అన్‌ఫార్చునేట్‌లీ వి హావ్ టు డూ అ సర్జరీ అండ్ కరెక్ట్ దెమ్.